చెడు అమ్మారా పగ ఎదిరించన్నా అన్నా పాసమే గావించేరా దొరన్నా ఎరా నిలువదు నమ్మారా పగ నోరు మూసుకుంటావా లాటికి పని చెప్పనా? పాట బాగుందన్నా. ఏంట్రా గతం వెంటాడుతుందా? 2 గంటలకి ఒకడు ఉలికిపడి లేచాడంటే అదేరా అర్థం. మీకెలా తెలుసు టైం 2 అయిందని? గురువారం రాత్రి 2 గంటలకి స్పెషల్ ట్రైన్ వైజాగ్ రామేశ్వరం వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. పడుకో. నీ వయసు ఎంత? 24. ఈ వయసులోనే దొంగతనాలు, హత్యలు. అది సరిపోదని తిమింగలంతోనే ఆడుకునొచ్చావు. నేనేం కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. కాకినాడలో పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉండేది పెద్దిరెడ్డికి. మా నాన్న ఆయన దగ్గర 20 సంవత్సరాలుగా పని చేస్తుండేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బీకాం చదివినందువల్ల అన్ని బాధ్యతలు పెద్దిరెడ్డి నాకు అప్పగించారు. నేను పెద్దిరెడ్డితో ఉండేటప్పుడు నాకు జరిగిన ఒకే ఒక మంచి విషయం, నేను తన్ని చూడటమే. నా కోసమే తను అక్కడికి వచ్చినట్టు అనిపించింది. నాకంటూ ఏది లేని సమయంలో అన్ని దొరికినట్టు అనిపించింది. పెద్దిరెడ్డి గారు, మేమిన్నాళ్ళు ఉన్న చోటు అనాథ పిల్లల కోసం దానంగా ఇచ్చింది. మేమే దాతలిచ్చిన విరాళాల మీద ఆధారపడి బతుకుతున్నాం. హఠాత్గా ఖాళీ చేయమంటే ఎలా పెద్దిరెడ్డి గారు? తను కూడా నాలాగే. తనకి ఎవ్వరు లేరు. తనకన్నీ నేనే అవ్వాలనిపించింది. రేయ్, ఆ, కుర్రాళ్ళతో కొన్నాళ్ళు ఏ గొడవ చేయొద్దని అలాగే అయ్యగారు. చాలా థ్యాంక్స్ రెడ్డి గారు. తర్వాత అప్పుడప్పుడు నేను తన్ని చూశాను. తన పేరు కూడా నాకు తెలియదు. అది తెలుసుకోవడానికి నాకు ఒక రోజు అవకాశం దక్కింది. ఏమండి? హలో. వాడెవరో గుర్తుపట్టావా? పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే వాడే. హై, నేను గుర్తున్నానండి. ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నాను కదా. ఏంటండి, పెద్దిరెడ్డితో ఉన్నందువల్ల నన్ను కూడా ఆయనలాగే అనుకున్నారా? మీ పేరు? ఏమండి, పేరే కదా అడిగాను, మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరేమన్నా మూగవారా? అవును, తను మాట్లాడలేదు. రావే వెళ్దాం. చూసావా, నిజం చెప్పగానే వాడే మూగోడైపోయాడు. అందరు అబ్బాయిలు ఎంతేనే. మై నేమ్ ఇస్ శేషు అండి. సిస్టర్, మేడం పేరు? కోయల. తను ఏమీ మాట్లాడలేదు, కానీ నాకు అంతా అర్థమైంది. ఆ తర్వాత మేము కలవని రోజే లేదు. తను నన్ను అంతగా నమ్మింది. తను నా సర్వస్వం అయిపోయింది. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తనే. అంత బాగానే సాగుతుంది. అప్పుడే ఆ సైకో వాడి చూపు కోయిల మీద పడింది. ఇదిగో పిల్ల,
ఏంటి దగ్గరికి వస్తే ఓవర్గా చేస్తాను. భద్ర పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ కాళే సొంత తమ్ముడు. కోయల పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే మొదటిసారి భద్ర చూపు కోయల మీద పడింది. ఏయ్ ఏంటి బాగా నచ్చలేదా? అడుగుతా ఉంటున్నా బదులు చెప్పవా? ఆగవే. ఏంటండి సమస్య? ఏయ్ గుమస్తా, ఇక్కడేం పనరా నీకు? అదే పెద్దిరెడ్డి కొన్ని రోజులు టైం ఇచ్చారు కదా. వసూలు చేయాలిగా. రే రే ఏంటి? రేయ్ తప్పుకోరా. నా మాటేను భద్ర, వద్దు. భద్ర ఇలా జామ్ పండులా ఉంది. రా వెళ్దాం పద. రా రా రా. ఆ తర్వాత భద్ర కోయల్ని ఎన్నోసార్లు ఇబ్బంది పెడుతుండేవాడు. చెత్త విధవులు. అన్నా బండి ఆపండి. నువ్వేంట్రా? అన్నిటికంటే ముఖ్యంగా కోయల హాస్టల్కి వెళ్ళి గొడవ చేయటం మొదలు పెట్టాడు. సిస్టర్ పోలీస్కి ఫోన్ చేశాక పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను. త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. పోలీసులుగా పట్టిస్తావు. క్షణం ఇది. భద్ర చనిపోయాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే జాన్కి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? జాన్ పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్గా ఉండేవాడు, నా ఫ్రెండు. వడ్డీ వడ్డీ అని మా ఆస్తి పత్రాల్ని కాజేసి మా నాన్నని చంపింది ఆ పెద్దిరెడ్డి ఏరా మామ. జాన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి. నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా, లేక నేను చెప్పినట్టు ఆ పెద్దిరెడ్డికి స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తావా? పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి వేచున్న జాన్కి ఇదే సరైన సమయం అనిపించింది. అనుకోకుండా కోయిల్కి ఏమైందిరా? హాస్పిటల్లో ఉంది, దెబ్బ తగిలింది. ఏంట్రా నువ్వు? ఆఫీస్ తాళం ఎక్కడ? ఆఫీస్ తాళాలు ఎందుకు ఇప్పుడు? ఎక్కడ ఉంది ఆఫీస్ తాళాలు ఎందుకు? ఏం చేస్తావరా? ఏం చేస్తావరా ఆఫీస్ తెరిచి? మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడుగా, ఇప్పుడు నేను తీసుకుంటాను. చారా వద్దురా, చెప్పేది వినరా, తెలిస్తే పెద్ద సమస్య అవుతుందిరా. రే, నువ్వు లేపేసింది ఎవరో తెలుసా? నిన్ను ఊరికే వదులుతారనుకున్నావా? ఆల్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం వెతుకుతున్నారు. రే ఉన్న సమస్యలు చాలా వారా. పెద్దిరెడ్డికి తెలిస్తే చంపిస్తారు. రే, పెద్దిరెడ్డి వదిలేస్తున్నా ఖాళీ వదలడం, చంపేస్తారు. ఇక నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ని తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. రే, ఇది కోయిల్ కోసం కూడా చేస్తున్నా. నాకు వేరే దారి కనిపించటం లేదు. ముందు కోయిలను తీసుకొని వైజాగ్ వెళ్ళాలి, తర్వాత బోట్లో శ్రీలంక, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి. అదే ప్లాన్. నువ్వు వైజాగ్ వెళ్ళి చిట్టింకలు ఆ డబ్బులు అతనికి ఇచ్చాయి, మిగతాదంతా ఆయన చూసుకుంటారు. నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నా. కానీ అన్నీ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చి పడ్డాను.
మామా ఎవరో ఆడదొస్తుందిరా. భలే ఉంది కదా. 1 సంవత్సరం అయింది ఆడదాన్ని చూసి. అవునరా. ఎవత్రా ఇది? తళతళలాడుతుంది కదా. చూసి ఆవిడ అన్నయ్య భార్యరా. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏమైంది? మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది. ఎవడు వాడు? ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని అనాథగా చేసింది. చచ్చిపోవాలనిపిస్తుంది దొరా. ఏయ్, ఏం మాట్లాడుతావు పిల్ల ముందు పిచ్చిదానిలాగా? నేనున్నా కదా. ఏయ్